మహావతార్ నరసింహ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఐఎండిబిలో 9.8 రేటింగ్తో ఇండియన్ మూవీ టాప్లో ఉందన్నమాట. అసలు ఎటువంటి దాన్ని ఏం చెప్దాం, అంచనాలు ఏమీ లేకుండా రిలీజ్ అయింది. రికార్డులు క్రియేట్ చేస్తుంది. మా కన్నడం హడావుడి చేస్తున్నారు కదా, ఆ కర్ణాటక వల్లే తీసారు సినిమా. కానీ అక్కడ కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి. మన తెలుగులో కలెక్షన్స్ దూసుకుపోతుంది, హిందీలో దూసుకుపోతున్నాయి. హరిహర వీరమ్మలు 500 కోట్లు దాటిద్దని ఎలా చెప్పింది తెలుసా? ఈ హిందీ బెల్ట్లో నిజంగా వాళ్ళకి ధర్మం మీద, ఈ హిందూ మైథలాజికల్ మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా ఎంత ఉండదన్నమాట. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మహావతార నరసింహకి సంబంధించి కలెక్షన్స్ మోత మోగుతున్నాయి. ఆ సినిమా పెట్టిన బడ్జెట్ నాకున్న సంబంధించిన 4 కోట్లు ఏమంటున్నారు. అంత అద్భుతమైనటువంటి విజువల్స్ అంత తక్కువ అమౌంట్ మరి ఎలా వచ్చి నాకు అర్థం కావట్లేదు. ఐ థింక్ డైరెక్టర్ అశ్విన్ అనే అతను సూపర్ అసలు. సరే, హోంబలి క్రియేషన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే 2037 వరకు మొత్తం ఈ దశావతారాలకు సంబంధించి లోకేష్ కనకరాజు యూనివర్స్ అంటూ ఏదో సినిమాలకు సంబంధించి ఏదో చెప్తూ ఉంటారు కదా, 1 by 1 అదే ఫార్మాట్లు అన్నట్టు. అలా ఇప్పుడు ఈ సినిమాలో వరాహావతారం ఏంటి? భూమిని మొత్తం నీళ్ళలో ముంచేస్తాడు. ఎవడు? హిరణ్యాక్షుడు ఎవడు? హిరణ్యకశిపుడి యొక్క అన్న, ప్రహ్లాదుడి యొక్క పెదనాన్న. వాడిని సంహరించడానికి వరాహావతారం వ్యక్తి అక్కడ వాడిని సంహరించి ఆ భూమిని కాపాడతాడు. ఆ తర్వాత మరల ఈ హిరణ్యకశిపుడు మరణం లేకుండా వరమంటూ పొంది, మరణం అనేది ఎప్పుడు వచ్చింది? మనిషి కాదు, జంతువు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇంటా కాదు, బయట కాదు, ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు ఆయుధం కాదు, రాయి కాదు, ఇలా అసలు దేనితో నాకు మరణం లేనట్టు వాడు వరం పొందుతాడు. ఆ మూమెంట్లో వాడు బాధలు తట్టుకోలేకపోతూ ఉంటాడు. కడుపును పెట్టిన బిడ్డ ప్రహ్లాదుని ఘోరాతి హింసిస్తాడు. అప్పుడు నరసింహావతారం మనిషి కాదు, జంతువు కాదు, అండ్ పగలు కాదు, రాత్రి కాదు, సాయం సమయం, ఇంటా కాదు, బయట కాదు, వాకిల దగ్గర అరుగే దంట చూసారా లైక్ అలా అక్కడ చీల్చి అవతల పడేస్తాడు. ఈ సినిమాలో అద్భుతంగా చూపించాడంట. చూసిన నాకు చెప్తున్నాను, ఇంకా చూడలేదు, బట్ ట్రైలర్ చూస్తే నాకు అసలు రకమైన ఇది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటిది, వీళ్ళు ఈ సినిమాకి సంబంధించి అసలు ఏం చెప్పదలుచుకున్నా ఏంటన్నప్పుడు, సృష్టి అన్నది మొదలైన, సృష్టి అన్నది అంతమైన, ఈ మధ్యలో ప్రతి స్టేజ్లో కూడా మనిషి అనేవాడు, ఏదో డార్విన్ సిద్ధాంతం వాళ్ళు చెప్తారు, అది కాదు. దశావతారాల పరిస్థితి మనకు అర్థమైపోయింది. ముందు మత్స్యావతారం అంటే ఓన్లీ నీళ్ళలోనే ప్రాణి కూడా పుట్టింది నీళ్ళలోనే ఫస్ట్. మత్స్యావతారం తెలుసు కదా, అది కూడా స్వామివారి. నెక్స్ట్ కూర్మావతారం తాబేలు నీటిలోనూ నేల మీద. నెక్స్ట్ వరాహావతారం, దెన్ అడవిలో ఉండేటి పంది అన్నట్టు అనుకుందాం, ఓకేనా. ఆ తర్వాత నరసింహావతారం మనిషిగా మారుతున్నటువంటి క్రమంలో జంతువు నుంచి నెమ్మదిగా మనిషిగా మారుతున్నాడు, సగం జంతువు సగం మనిషి. వాట్ నెక్స్ట్ వామనావతారం. ఈ వామనుడు అన్నప్పుడు ఏంటి, చిన్నవాడు కదా, మరగుజ్జు కదా, దెన్ నెమ్మదిగా మనిషి రూపంలోకి వస్తున్నాడు. దెన్ దాని తర్వాత పరశురామ అవతారం ఉంటుంది. దెన్ పరశురామ అవతారం అన్నప్పుడు గొండ్రగడ్డలతో, అదేంటి వేటాడటం, మనిషి వేటాడటంతో జంతువులను వేటాడి బతకడం కోసం ఆయుధాలను వాడతాం అన్నట్టు పరశురామ అవతారం. నెక్స్ట్ వామనావతారం. నెక్స్ట్ శ్రీరాముడు వచ్చేసేంటి, పూర్తి మానవుడిగా మారాడు. పూర్తి మనిషిగా ఉన్నటువంటి మనిషి ధర్మంగా పరిపాలన ఎలా చేస్తాడు, ఎలా ఉంటాడు, బంధాలు మొత్తం సినిమాలు చూపిస్తాడు, గౌరవం అదంతా కూడా. దెన్ రాముడు అయిపోయింది, రామావతారం. నెక్స్ట్ కృష్ణావతారం. ఈ కృష్ణావతారంలో వచ్చేసి మనుషులు తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళని సరిదిద్దే విషయంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏంటి అని చెప్పేసి మొత్తం అలా. ఇక కృష్ణుడి తర్వాత అన్నప్పుడు ఏ అవతారం చూపిస్తారు? బుద్ధుడా? ఇక్కడ బుద్ధుడు వచ్చేసి దేవుడు, తర్వాత వచ్చేసి కులము ఇటువంటివి ఏమీ లేవన్నట్టు, ధర్మం అంటూ, ఆ తర్వాత దయ, జాలటి లైక్ ఇలా చూపించాడు. మరి ఆయనదేమన్నా చూపిస్తారు ఇందులో? లేదు బలరాముడు అంటారు, బట్ బలరాముడు వచ్చేసి అలా కాదు, స్వామివారి కాదు, ఆయన ఆదిశేషుని అవతారం. ఒకవేళ కలికిని చూపిస్తారంటే కలికి వచ్చేసరికి ఎండ్ స్టేజ్. మన భగవద్గీత శ్రీకృష్ణ ప్రభుత్వం చెప్తాడు ధర్మ సంస్థాపనార్థాయ అని. అంటే ఎక్కడైతే ధర్మం అన్నది
అంతమవుతున్న మూమెంట్లో మరలా దాన్ని బ్రతికించడం కోసం, దాన్ని వెలుగొందించడం కోసం నేను పుడతాను అని చెప్పేసి చెప్తాడు. అలా కలికి అవుతాను. సో అందుకే నేను చెప్తుంది ఏంటంటే, ఈ హోంబులే క్రియేషన్స్ వాళ్ళు స్వామి యొక్క దశావతారాలు మొత్తం మేము చెప్తానంటున్నారు. మత్స్యావతారం, కూర్మ అవతారం వారన్నిటికి సంబంధించి పెద్ద స్టోరీస్ ఏమి ఉండవు. ఒకవేళ ఉన్నా మరి ఎలా చెప్తారంటే చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ మహావతార నరసింహలో వరాహావతారం, నరసింహ 2 చూపించేసినారు. అంటే 4 అవతారాలు అయిపోయింది. ఇక రిమైనింగ్ 6 అన్నప్పుడు ఏమేమి చూపించాలి? ఇంకా పరశురాముడు, వామనుడు, రాముడు, కృష్ణుడు, కల్కి. మరి మధ్యలో ఇంకో క్యారెక్టర్ ఏముంది? రిమైనింగ్ మరి ఏది ఎలా చూపిస్తారు అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియచండి. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తీస్తున్న సినిమాలు ఏవైతున్నాయో అవండి మన ధర్మాన్ని మనకు పరిచయం చేస్తున్నాయి. నిజంగా పరిచయం చేస్తున్నాయి. అక్కడ ఉంది, అరే నీ ధర్మం రా తెలుసుకుని పరిచయం చేస్తున్నాయి. అండ్ ఈ సనాతన ధర్మం నడినటువంటి ఈ నేల మీద, రాముడు నడినటువంటి ఈ నేల మీద, కృష్ణుడు ఒక దేవుడిలాగా తనకు నిజస్వరూపం మొత్తం అర్జునుడికి చెప్పినటువంటి ఈ నేల మీద ఇప్పటికీ మనం పరాయి మతంలో అంటే పరాయి వాళ్ళ యొక్క వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతూ, వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకుంటూ వాళ్ళ కోసం అంటే బతుకుతున్నాం. మన కోసం బతకడం వల్ల మన కోసం బతుకుతాం. ఈ నేల మీద ఉంటూ ఈ నేలని ఎవడ పడితే వాడు ఎలా పడితే అలా చేసుకుంటూ పోతున్నాడు. ఈ నేల ఎవరు పంట పండించినా పండిద్ది. ఈ నేల ఎవడ చచ్చినా ఆ భూమిలోకి పోతే తీసుకునేది. అంత పవిత్రమైనటువంటి ఈ నేల అంతటా ఉంది. అలాగే సనాతన ధర్మం కూడా అంతటా అనేది ఉంది. చాలా నేను లాజికల్గా చెబుతున్నా, చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. 2-3 నిమిషాలు అనుకున్నాను, బట్ చాలా హార్ట్ఫుల్గా నీ వీడియో అయితే నేను ఇస్తున్నా. ఇన్నాళ్లకు సినిమా వాళ్ళు మన భారతీయులమే, మన హిందువులమే, మరి మన హిందువులు దారి తప్పుతున్నారే, వెస్ట్రన్ కల్చర్ అంటూ, డెవలప్మెంట్ అంటూ, సోషల్ మీడియా అంటూ, స్మార్ట్ ఫోన్లు అంటూ అడ్డదిడ్డంగా ఏవో చూసుకుంటూ పోతున్నారే, ఏవో ఫాలో అవుతున్నారే. ఈ జనరేషన్కి, ఈ కాలంలో వాళ్ళకి మన ధర్మాన్ని పరిచయం చేద్దా, మన దేవుడిని పరిచయం చేద్దా? దేవుడు అనేవాడు ఎక్కడో లేడరా, నువ్వు చూసే ప్రకృతిలోనే ఉన్నాడరా. నువ్వు ఎదిగినటువంటి క్రమం ఏదైతే ఉందో, ముందు నీళ్ళల్లో పుట్టావు, ఆ తర్వాత నీళ్లు భూమి మీద పెరిగావు, ఆ తర్వాత వచ్చేసి భూమి మీద ఒక జంతువు, ఆ జంతువు నుంచి వచ్చేసి మనిషిగా మారుతున్న క్రమం, ఆ మనిషిగా మారుతున్న క్రమం నుంచి వచ్చేసి పరశురామ అవతారం అంటే ఆయుధం చేతబట్టేసి మొత్తం వేటాడటం. ఆ తర్వాత ఇక పద్ధతిగా అన్నప్పుడు వామన అవతారం అని నేర్చుకుంటూ, ఆ తర్వాత వచ్చేసి పూర్తిగా మనిషిగా అన్నప్పుడు రామావతారం, ఆ తర్వాత ధర్మాన్ని అందరికీ చెప్పే విషయంలో తప్పు చేసిన ఖండించే తప్పు చేసిన వాడిని తొదముట్టించే విషయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు, ఇంకా ఆ తర్వాత అన్నప్పుడు కలికి అవతారమా, ఇక ఈ మధ్యలో ఉన్న అన్నీ కూడా ఈ సినిమాలోనే చూపించబోతున్నారు. దట్ మీన్స్ ఈ సిరీస్లో, ఈ హోంబులే క్రియేషన్స్ వాళ్ళ యొక్క సిరీస్ ఏదైతే ఉందో ఆ యూనివర్స్ అంటున్నారు చూసి మొత్తం చూపించబోతున్నారు. మరి నెక్స్ట్ ఏ సినిమాలు చూపిస్తారు అంటే ఏ క్యారెక్టర్ని, నాట్ క్యారెక్టర్లు అండి, ఏ అవతారాలని ఒక్కొక్క సినిమాగా తీస్తారా, 2 డేస్ ఒక్కొక్క సినిమా తీస్తారా, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ హోంబులే వాళ్ళకి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. వాళ్ళకి నిజంగా ఈ మధ్యకాలం పట్టిందల్లా బంగారం. కాంతారా, కేజీఎఫ్, సలార్, ఇప్పుడు ఇది. ఈ సినిమాకు పెట్టుబడి చాలా చాలా తక్కువ అంట. కొన్ని 100 రెట్లు లాభాలు రావడం ఖాయం. కాంత కూడా అలాగే వచ్చున్నాయి. బట్ వాళ్ళ వెనక ఆ దేవుడే ఉండి నడిపిస్తున్నాడేమో నాకు అనిపిస్తూ ఉంది. వాళ్ళకు 100 కోట్ల 1000 కోట్ల లాభాలు వచ్చిన సంతోషమే. ఎందుకంటే మరలా ఆ డబ్బుతో మంచి మంచి సినిమాలు తీసి మనకు అందిస్తూ ఉన్నారు.